హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి. సో ఒక జనరల్ కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట, టైమ్లెస్ లవ్ రీడింగ్. ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. ఓకేనా? నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్. ఓకేనా? సో లవర్స్, కిడ్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఈ వీడియో మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఓకేనా? సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో అందరూ నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. రీయూనియన్ రెమెడీస్కి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు మంచి రెమెడీస్ ఇస్తాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ సంబంధించి. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్, బిజినెస్, ఫినాన్స్, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో మనీ ఫ్లో రావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన రెమెడీస్ కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అందరూ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి. హై ఎనర్జీలో ఉండండి, లో ఎనర్జీలో ఎప్పుడు కూడా ఉండొద్దు. సో పాజిటివ్గా థింక్ చేయండి. నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి. స్ట్రాంగ్గా ఉండండి ఎప్పుడు కూడా. ఓకేనా? ఓకే. సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో మీ పార్ట్నరు అసలు మీరు లేకుండా ఉండగలరా? మరి మీకోసం తనలో తనను తాను చేంజ్ చేసుకోగలరా? మీకోసం తనను చేంజ్ చేసుకొని మరి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా? మరి ఈ వీడియోలో మిమ్మల్ని చూద్దాం. ఎస్, ది సన్ కార్డ్, the wall card, so death card, major arcana, the moon, communication card, five of swords, టూ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి. హ్యాంగ్డ్ మ్యాన్, ఓ మై గాడ్, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, కప్స్, ఎస్. ఓకే, సో మనం ఈ కార్డ్స్ అన్ని కూడా క్లారిఫై చేద్దాం. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నరు మీకోసం తనను తను మార్చుకుంటున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుందండి. మీతోనే సక్సెస్ ఉంది, మీతోనే విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. సో మీతోనే ఒక సక్సెస్ అనేది ఉంది, మీతోనే విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. మీరు కావాలి, మీతో ఒక ఫ్యామిలీ, మీతో ఒక రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. నా సక్సెస్ మొత్తం మీతోనే. అంటే పాస్ట్లో తను చేసిన తప్పులకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అన్నమాట. మీ యొక్క కేరింగ్ అయినా సరే, మీరు తన మీద చూపించిన ఎమోషన్ అయినా సరే, ఒక లవ్ అయినా, ఒక ఎక్స్ప్రెషన్ అయినా, మీరు చేసిన సహాయం అయినా, మీ యొక్క మదర్లీ నేచర్, మీ యొక్క ఫాదర్లీ నేచర్, మీ ఎమోషనల్ క్యారెక్టరు, సో మీ కేరింగు, మీ లవ్, మీ ఎనర్జీసు, ఒక మెచ్యూరిటీ, ఒక అమ్మతనం, ఒక నాన్నతనం అనేది కనిపిస్తుంది అన్నమాట. అంటే మీలో అంటే చాలా కేర్ కనపడుతుంది. ఇప్పుడు దీన్నే వీళ్ళు మిస్ అవుతున్నారు. అంటే మీరు చూపించిన కేరింగ్ అనేది పాస్ట్లో వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఇది వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది, మీ పార్ట్నర్స్కి. దీన్ని ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాస్ట్లో మీరు చూపించిన మీ మదర్లీ నేచర్ అయినా, ఒక ఫాదర్లీ నేచర్ అయినా, ఎమోషన్, కేరింగ్ అంతా వీళ్ళకి ఇప్పుడు అర్థమయ్యి తను మీకోసం మారాలని అనుకుంటున్నారు.
అది మీతోనే నాకు సక్సెస్ ఉంది, ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వెరీ గుడ్. మీ పార్ట్నర్స్లో చాలా మార్పులు వస్తున్నాయండి. వెరీ నైస్. అంటే సో ఇక్కడ ది వరల్డ్ కార్డ్తో ఇక్కడ కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే ఆ, ఆ, కాల్ చేయాలి, మీకు మెసేజ్ చేయాలి అనే ఆలోచనలు కొంతమంది పార్ట్నర్స్ విషయంలో వస్తున్నాయి. అంటే మీతో కమ్యూనికేషన్ చేయాలి. అంటే పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ వచ్చేసి మీతో చాలా రూడ్గా, ఒక డామినేటెడ్గా బిహేవ్ చేశారు. మీరు నాకేం తక్కువ, నాకు అన్నీ ఎక్కువే, నేను ఒక అబండెన్స్లో ఉన్నాను, ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకు మనీ ఉంది, గ్రోత్ ఉంది, నా కంఫర్ట్ జోన్లోనే నేను ఉన్నాను, నాకు ఏం తక్కువ అనే ఒక డామినేటెడ్ అండ్ రూడ్ బిహేవియర్లో ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇక ఇప్పుడు మీకు మీ పార్ట్నర్స్ అంటే కొంతమంది పార్ట్నర్స్ మాత్రమే సో ఆలోచిస్తున్నారు, ఒక ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు అనమాట. మీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో మరి ఏంటో, మీకు కాల్ చేస్తే మీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, మీకు మెసేజ్ చేసినా మరి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి అనే ఒక ఆలోచనలో పడిపోయారు. సో మీకు కాల్ చేయాలా, మెసేజ్ చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి, కానీ దాన్ని మళ్ళీ హోల్ బ్యాక్ చేసుకున్నారు. ఎందుకంటే మీరు ఎక్కడ తిరస్కరిస్తారో, మీరు ఎక్కడ మళ్ళీ ఆన్సర్ ఇవ్వరో, మళ్ళీ అసలు మీతో రిలేషను కంటిన్యూ అవుతుందా లేదా అని ఒక నెగిటివ్ ప్యాటర్న్లో ఉంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా. సో అందుకని వీళ్ళు ఇప్పుడు మీరు ఈ రిలేషన్ కొనసాగిస్తారా లేదా అనేటటువంటి ఆలోచనలో పడిపోయారు, మీకు భయపడుతున్నారు అనమాట. చూడండి, సో వీళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా 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 సో హీ ఆర్ షీ ఈజ్ మిస్సింగ్ యూ. ఇది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే. సో మిమ్మల్ని చాలా విపరీతంగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. చాలా అంటే చాలా, మిమ్మల్ని చాలా అంటే చాలా మీకు అలవాటు అయిపోయారు వీళ్ళు. అంటే ఒక హ్యాబిట్ అన్నమాట, ఒక అడిక్ట్ అయిపోయారు మీకు. సో మీకు మరి ఇంత అలవాటు అయిపోయిన వాళ్ళు, మరి ఇంతగా మీరు కావాలని కోరుకునే వాళ్ళు మరి కమ్యూనికేషన్ చేయొచ్చు కదా. అవునా? అట్లీస్ట్ ఇప్పుడు వాట్సాప్లోనో, నార్మల్ మెసేజ్, టెలిగ్రామ్లోనో, ఇన్స్టాలోనో ఏదో ఒక దానిలో కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా. అవునా? సో మీ దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని మీరు అడగవచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్ట్లో మీతో చాలా మిస్యూజ్ చేశారు, అది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీరేమో అది లవ్ అనుకున్నారు, మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేస్తుందేమో అని అనుకున్నారు. మీతో ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు, మీతో గేమ్స్ ఆడారనమాట, గేమ్స్ ప్లే చేశారు. అది మీకు తెలియకుండానే మీరు పడ్డారు. ఎంత హై ఎడ్యుకేషన్ అయినా సరే, ఎంత ఒక మెచ్యూర్డ్ అయినా సరే, మీ పర్సన్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, మీతో గేమ్స్ ప్లే చేశారు అన్నది మాత్రం పక్కా. ఖచ్చితంగా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీతో చాలా గేమ్స్ ప్లే చేశారండి వీళ్ళు. సో కానీ ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మ్యానిపులేషన్ వచ్చింది, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఈ రిలేషన్షిప్ నాకు కావాలి, నేను ఉండలేను, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, నాకు మీతో సక్సెస్ ఉంది, విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది, నేను నాలో చాలా మార్పు వచ్చాయి, నేను మారిపోయాను, మీకోసమే నేను మారుతున్నాను, మీరు నాకు కావాలంతే అంటున్నారు. వెరీ గుడ్. చూడండి మనసులో ఎంత బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు వీళ్ళు మీతో ఇంటరాక్ట్ కావట్లేదని. సో ఎందుకంటే మీ ఎనర్జీ వాళ్ళకి అందట్లేదు, మీ ఆలోచనలు వాళ్ళకి అందట్లేదు, అందుకే మనసులో బాధపడుతున్నారు. సో వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో ఎలా ఉందంటే 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. నాన్ స్టాప్గా ఆలోచించాలి, వాళ్ళలో రియలైజేషన్ రావాలి. ఎందుకంటే మీరు చేయాల్సిందంతా చేశారు, ఇవ్వాల్సిందంతా ఇచ్చారు, ఇంకేం చేస్తాం. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. నాన్ స్టాప్గా తనకి ఆలోచన కూడా వదలట్లేదు, మీకు సంబంధించిన ఆలోచనలు వదలట్లేదు నాన్ స్టాప్గా. సో పాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచించారో సేమ్ వాళ్ళు కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. చూడండి, కమ్యూనికేషన్ ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా, సో ఎప్పుడెప్పుడు కాల్ చేద్దామా, మరి ఇంత అనుకుంటూ ఇంత ఆలోచిస్తాం, మరి కాల్ చేయొచ్చు కదండి. ఈ బెల్లం కొట్టిన శుద్ధముక్కలా ఇలా న్యూట్రల్గా ఉండకుండా మరి కాల్ కానీ మెసేజ్ చేసి మరి కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. కాంప్రమైజ్ అవ్వాలి. మీరు చూపించిన యాటిట్యూడ్కి, ఈగో బిహేవియర్కి, శాడిజంకి మరి
కాంప్రమైజ్ అవ్వాలి కదా, కమ్యూనికేషన్ చేసి ఆ కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయండి, రిస్క్ తీసుకోండి. ఎందుకంటే మరి మీరు ఇంత ప్యాషన్ ఉన్నప్పుడు తనకి మరి మీకు అపాలజీ చెప్పాలి కదా కమ్యూనికేషన్ చేసి. అది ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. వెరీ గుడ్. చూడండి, సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఎందుకంటే మీ విషయంలో చాలా ప్యాషన్ ఉంది, ఆవేశం ఉంది, ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇక్కడ మెయిన్గా మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఐ లెటర్, కే లెటర్, జే లెటర్ కనిపిస్తుంది. సో ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్ కూడా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. సో ఏంటంటే మీ విషయంలో చాలా 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 ప్యాషన్ ఉంది, ఒక అగ్రెషన్ ఉంది, ఆవేశం ఉంది, ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని. అంటే కొంచెం రొమాంటిక్గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, సెక్సువల్గా కూడా ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరిది కూడా కొంతమంది విషయంలో రొమాంటిక్ కనెక్షన్ ఉంది, బట్ కొంచెం భయపడుతున్నారు, జగులు చేస్తున్నారు. అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా 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 అని కొంచెం జగులు చేస్తున్నారు అన్నమాట మీ పార్ట్నర్. చూడండి, మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ అండి. మీ ఇద్దరిది ఒక అన్కండిషనల్ లవ్ అన్నమాట. మీ ఇద్దరిది ఒక జన్మల బంధం, మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో మీ పార్ట్నర్ బేషరత్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని కోల్పోలేను, మీరు నాకు కావాలి, రిలేషన్ కావాలి అని చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు. అసలు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే పాస్ట్లో మీకు చేసిన దానికి, మీకు చేసిన అన్యాయానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని ఇప్పుడు తను చేసిన బిహేవియర్కి, కోల్డ్ బిహేవియర్కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు తను ఇలా బిహేవ్ చేస్తుందని పాస్ట్లో. ఇప్పుడు కొంచెం హీల్ అవుతున్నారు మీరు, మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేసుకుంటున్నారు మీరు. ఎందుకంటే పాస్ట్లో మీ ప్రేమ వాళ్ళకి అర్థం కాలేదు, మిమ్మల్ని ఒక మనిషిలా కూడా చూడలేదు. సో దానికి సంబంధించి మీరు సైలెంట్గా మూవ్ ఆన్ అయిపోయి చూద్దాం ఈ రిలేషన్కి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం అనే ఆలోచనలో ఒక కోల్డ్ బిహేవియర్తో మీ ఎనర్జీస్ వాళ్ళకి ఇవ్వకుండా ఒక సైలెంట్ బిహేవియర్లో ఉండి మీరు మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ అర్థమవుతుంది, మీరు హీల్ అవుతున్నారు. అంటే మీకు రిస్క్ అయినా సరే, ఇబ్బంది అయినా సరే ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, సో మీ జీవితంలో ఏదో ఒక కెరీర్ ఓరియంటెడ్గానో, జాబ్ ఓరియంటెడ్గానో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఏంటంటే మీ పార్ట్నర్స్ కొంతమంది మీ విషయంలో లస్ట్ఫుల్ ఎనర్జీలో కూడా ఉన్నారని అర్థమవుతుంది, సెక్సువల్గా కూడా ఫీల్ అవుతున్నారని అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని అన్కండిషనల్గా వీళ్ళు లవ్ చేస్తున్నారు, దీనిలో నో డౌట్. చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్ తలకిందులుగా తపస్సు చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు కదా, హీ ఆర్ షీ ఈస్ మిస్సింగ్ యూ అలాట్. నిజంగా చెప్పాలంటే మీరంటే ఎక్కువ ప్యాషనేట్గా ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ ఎక్కువగా మీనరాశి వాళ్ళు ఎక్కువగా ప్రామినెంట్గా ఉన్నారు. అంటే ఒకవేళ ఈ పర్సన్ మీ జీవితంలోకి వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తే, నాకు ఈ రిలేషన్ కావాలి అని ప్రపోజ్ చేస్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పేసి, మీరు ఒకవేళ రిజెక్ట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు అనే సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్. అది అట్లాగే ఉండాలి. మీరు ఆ ఎనర్జీలో ఉండండి, మీ ఎనర్జీ వీళ్ళకి ఇవ్వండి, ఖచ్చితంగా మీ పార్ట్నర్స్ మీ దగ్గరికి వస్తారు. చూడండి, చాలా సమస్యలతో పోరాడుతున్నారు పార్ట్నర్స్, ఒంటరిగా లిటరల్గా బాధపడుతున్నారు. నేను మీకు అన్యాయం చేశానన్నది విషయం వాస్తవమే, నేను మిమ్మల్ని పట్టించుకోలేదు అన్న విషయం వాస్తవమే. నేను ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాను. సో నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది, నా మైండ్ సెట్ అంతా చేంజ్ చేసుకున్నాను మీకోసం నన్ను నేను మార్చుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చాలా సమస్యల్లో ఉన్నాను. నాకు ఉన్న తలకాయ నొప్పులే కాకుండా ఇప్పుడు మీ విషయం నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నేనే చాలా సమస్యల్లో ఉన్నానంటే మీతో రిలేషన్ నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, పెద్ద హెడేక్ అయిపోయింది. నేనేం చేయాలి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు నన్ను దూరం పెడుతున్నారు కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు తన పప్పులు ఏం ఉడకట్లేదు అన్నమాట. సో తను ఇప్పుడు భయపడుతున్నారు, ఏం చేయాలి అసలు, మీ లైఫ్లోకి ఎలా రావాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి అని చెప్పేసి. చూడండి,
మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, లవ్ ఆఫర్, లవ్ ప్రపోజ్ ఇవ్వాలనుకున్నా. మీరు కావాలంటే మీరు నన్ను గివప్ చేయొద్దు. అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తే, ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే నా నెక్స్ట్ యాక్షన్ ఏంటి? నేను ఏం చేయాలి? మీకు ప్రపోజ్ చేయడానికి ఏమో నేను రెడీగా ఉన్నాను. మరి ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే నేను ఏం చేయాలి? ఇంకా నాకు చావే, నా వల్ల కాదు. ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే దెన్ వాట్ నెక్స్ట్? నేను ఏం చేయాలి అసలు? కానీ మీ మీద నాకు నమ్మకం ఉంది, మీకోసం నన్ను నేను మార్చుకుంటున్నాను, అట్లా కూడా ఆలోచిస్తున్నారు. వెరీ గుడ్. చూడండి, పాస్ట్లో జరిగిన దాని గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని నిజంగా గుండెల మీద తన్ని వెళ్ళారు. మీరు చూపించిన ఒక ఎమోషనల్కి, షేరింగ్కి, కేరింగ్, మీరు చూపించిన లవ్కి, ఒక ఫాదర్లీ నేచర్కి, ఒక ఎమోషనల్ క్యారెక్టర్కి వాళ్ళు మిమ్మల్ని మీరు వద్దని చెప్పేసి ఆ టైంలో మిమ్మల్ని గుండెల మీద తన్ని మిమ్మల్ని వదిలేసి, అదేంటో అంటారు కదా జనరల్గా డబుల్ మీనింగ్ బిహేవియర్, అది. సో ఒక భయంకరమైన ఈగోలో యాటిట్యూడ్ చూపించారు పాస్ట్లో, అది. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలని. ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా భయపడుతున్నారు. మీరు రిజెక్ట్ చేసినా సరే మీతో కన్విన్స్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. మీరు రిజెక్ట్ చేసినా సరే, ఏదేమైనా సరే నేను మీకు పడిపోయాను అంతే, నేను మీకోసం నేను మార్చుకుంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు అంటున్నారు. వెరీ గుడ్. చూడండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చూడండి, చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో వాళ్ళ వల్ల అవ్వట్లేదు. సో మొత్తం కత్తులతో పొడిచినట్టు అవుతుంది. మీరు దూరం అయ్యేసరికి, మీ ఎనర్జీస్ అందకపోయేసరికి వాళ్ళకి ఏం చేయాలనేది కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. టిపికల్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా కష్టంగా ఉంది వీళ్ళకి ఇప్పుడు. సో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. సో నేను ఒక రూడ్గా బిహేవ్ చేశాను, ఇది ఎవరి ఎనర్జీస్ మాత్రం చూసుకోండి. సో అంటే కొంతమంది విషయంలో ఇది ఎలా ఉందంటే, తాను చేసిన తప్పులకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మీ యొక్క ఎమోషన్, మీ యొక్క కేరింగ్, మీ యొక్క లవ్ అనేది పాస్ట్లో వీళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని ఇప్పుడు టోటల్గా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో గురైపోయారు. ఒక మానసిక సంక్షోభంలో ఉన్నారు. మనసుకు గాయమైంది వీళ్ళకి, పూర్తిగా ఒక పెద్ద దెబ్బ తగిలింది అనమాట మీరు దూరం అయ్యేసరికి. మొత్తానికి మీరు దూరం అయ్యేసరికి, మీరు వెళ్ళిపోయేసరికి, మీ నుంచి ఎట్లాంటి ఎనర్జీస్ అందకపోయేసరికి, మీలాంటి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఏం చెప్పలేక, అసలు ఏం చేయాలో అర్థం కాక తలకిందులా తపస్సు చేస్తున్నారు అనమాట. చిన్నదానికి పెద్దదానికి కూడా ప్రతిసారి పాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కొన్ని సాకులు చెప్పి తప్పించుకున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది మీ ఎనర్జీస్ వీళ్ళకి అందకపోయేసరికి. సూపర్, వెరీ నైస్. మీరు అట్లాగే ఉండండి, వీళ్ళలో మార్పు వస్తుంది అన్నమాట. సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం. సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారు? ఐ లవ్ యూ. సూపర్. చూసారా, ఇప్పుడు మీకు కావాలంతే వీళ్ళకు. మీరు మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అంటున్నారు. సో ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. నాకు తెలుసు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాననే విషయం నాకు తెలుసు అంటున్నారు. వెరీ గుడ్. ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. ఈ రిలేషన్షిప్ నేను అర్థం చేసుకుంటున్నాను. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే. వెరీ నైస్. ప్రతిరోజు కూడా మీతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. యూ అండ్ ఐ వర్ టూ యంగ్. వెరీ గుడ్. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. సో నాకు ప్రతిరోజు కూడా ఎంత కఠినంగా గడుస్తుందో నీకు తెలియదు ఇప్పుడు. సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ. నీకు సంబంధించిన చాలా విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. ఐ వాంట్ టు టెల్ దట్ వే అగైన్. సో మీకు పార్ట్నర్ చెప్పాలనుకుంటున్నారు పాస్ట్లో మీరు ఏ విధంగా ఈ రిలేషన్షిప్లో ఎంజాయ్ చేశారు, ఎలా ఉన్నారు అనే ప్రతి విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు. మళ్ళీ అట్లాంటి రిలేషనే నాకు కావాలంటున్నారు. ఎస్, యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. ఎప్పుడైనా సాడ్ సాంగ్స్ కానీ రొమాంటిక్ సాంగ్స్ విన్నా మీరే గుర్తొస్తున్నారంట. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. మీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను అంటున్నారు. ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. తప్పంతా నాదే, నేను మిమ్మల్ని బ్లేమ్ చేశాను అంటున్నారు. అది. సో చూడండి,
సో మొత్తానికి మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి, మీరు కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీకోసం తను మారాలనుకుంటున్నారు మరి. సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.